హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. చదువుబడిన కీర్తన భాగాన్ని మనం గమనించినట్లయితే దానికంటే ముందుగా మరొక్క మారు ఇక్కడ నిలుచుటకు దేవుడు నాకు అనుగ్రహించిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అలాగే అమ్మగారికి, నాతోటి సువార్థికులందరికీ, కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ యొక్క 23వ కీర్తన చాలామందికి చాలా సుపరిచితమైన కీర్తన భాగమై ఉంటున్నది. హల్లెలూయా. అలాగే చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఈ యొక్క కీర్తన భాగము చాలా వరకు చాలామందికి కంఠస్థమైన కీర్తన భాగం. ఈ యొక్క కీర్తన భాగం ద్వారా అనేక సార్లు అనేక మంది దైవ సేవకుల ద్వారా మాట్లాడినప్పటికీ ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రీతిగా దేవుడి యొక్క కీర్తన భాగం ద్వారా మనందరితో మాట్లాడి ఉంటున్నాడు. ఆమేన్. అదే రీతిగా ఈ యొక్క దినమందు ఈ యొక్క కీర్తన భాగం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క చదవబడిన కీర్తన భాగంలో చివరి వచనంలో మనం గమనించినట్లయితే, నేను బ్రతుకు దినముల నీయు నా కృపాక్షేమములే నా వెంట వచ్చియున్ను. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు గారు ఈ యొక్క 6వ మాటలో, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అనే ఒక తీర్మానం అనేది ఈ యొక్క కీర్తనకారుడైన దావీదు గారు తీసుకున్నాడు. హల్లెలూయా. అయితే తాను బ్రతికే దినములన్నీ కూడా కృపాక్షేమములే తన వెంట రావాలని కీర్తనకారుడైన దావీదు గారు అనుకుంటున్నారు. అదే రీతిగా ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఈ యొక్క మాటను మన జీవితాల్లో కూడా చాలా వరకు కలిగి ఉండాలని కూడా చాలామంది అనుకుంటుంటారు. నిజమా కదా? ఎవరు అనుకోరు మనం బతికే దినములన్నీ కూడా కృపాక్షేమములే మన వెంట రావాలని? అంతే కదా? ఎవరికైనా ఇష్టం లేదా దేవుని యొక్క కృపాక్షేమం మనకు అవసరము లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎవరు కూడా లేరు. అదే రీతిగా కీర్తనకారుడు ఏ రీతిగా అయితే తను బ్రతికే దినములన్నీ కూడా కృపాక్షేమము తన వెంట రావాలని ఆశ కలిగి ఉన్నాడు, మనము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క క్షేమము మన ఏడల, మన యొక్క కుటుంబాల ఏడల, మన యొక్క సంఘం ఏడల నిలవాలని మనమందరూ కూడా దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే నేను చెప్పాలనుకుంటే మాట అది కాదు, కానీ 2వ లైన్లో చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని కీర్తనకారుడైన దావీదు గారు మనందరికీ సెలవిస్తున్నాడు. ఏ రీతిగా అయితే కీర్తనకారుడైన దావీదు గారు దేవుని మందిరంలో నిలవాలని ఒక ఆశతో, ఒక కోరికతో ఏ రీతిగా అయితే ఈ యొక్క కీర్తన గ్రంథంలో రాసి ఉంటున్నాడో, అదే రీతిగా మందిరానికి వస్తున్న మనము, అదే రీతిగా విశ్వాస జీవితంలో కొనసాగబడుతున్న మనము దేవుని మందిరంలో నివాసము చేయాలని, అది కూడా ఒక్క దినము కాదు, 2 దినములు కాదు, చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేయాలనే ఆశ మనందరం కూడా కలిగి ఉన్నాం. నిజమా కాదా? ఎంతమంది అయితే కనుక దేవుని మందిరంలో చిరకాలము నివాసము చేయాలనే ఆశ కలిగి ఉన్నారో అందును బట్టే మనందరం కూడా మందిరంలోనికి నడిపించబడ్డాం. అంతే కదా? ఏదో రావాలంటే రావాలా, లేదంటే కనుక ఒక ఆచరణ మాదిరి మందిరానికి రావడం లేదు, కానీ దేవుని మందిరంలో నేను నిలవాలి, దేవుని నేను స్తుతించాలి, దేవుని నేను గణపరచాలి, ఆరాధించాలి అనే ఒక ఆశతో మీరందరూ వస్తున్నారని నేనైతే నమ్ముతున్నా. ఆశతో వస్తున్నారా, లేదంటే బలవంతంగా వస్తున్నారా, లేదంటే ఒక ఆచరణ మాదిరి రావాలని వస్తున్నారా, అది మన మనస్సాక్షికే అది తెలుస్తుంది. అంతే కదా? కాబట్టి ఏ రీతిగా అయితే కీర్తనకారుడైన దావీదు గారు దేవుని మందిరంలో నిలవాలని ఆశ కలిగి ఉన్నారో, అదే ఆశతో మనము కూడా దేవుని మందిరానికి వచ్చాం. అంతే కదా? అయితే మీ అందరికీ కూడా ఒక ప్రశ్న, వచ్చిన మనము దేవుని ఏ రీతిగా స్తుతిస్తున్నాం? దేవుని మందిరానికి వచ్చిన మనమందరం కూడా దేవుని నామాన్ని ఏ రీతిగా గణపరుస్తున్నాం? ఒక క్వశ్చన్ మార్క్.
ఎందుకు దేవుని మందిరానికి వచ్చినారు? దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి. మీరు చెప్పేంత వరకు కూడా నేను ఇట్టనే అడుగుతూనే ఉంటా, మీ ఇష్టం. ఎందుకు దేవుని మందిరానికి వచ్చి ఉన్నాం? దేవుని స్తుతించడానికి. ఇక్కడ మాత్రం తప్పితే అదెల్లా మనుషులు ఉన్నారో లేదో కూడా అర్థం కావడంలా. నన్ను ఏమన్నా అనుకోండి, నా మాటలు మీ అందరికి కూడా వినబడుతున్నాయి కదా. నన్ను క్షమించండి, లేదంటే నన్ను మన్నించండి. కానీ దేవుని మందిరంలో నిలిచిన ప్రతి ఒక్కరు కూడా నోరారా దేవుని స్తుతించాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. అందుకే మిమ్మల్ని మాటి మాటికి కూడా ఈ యొక్క మాటలు అనేటువంటిది నేను అడుగుతూ ఉన్నా. ఒకవేళ ఆ యొక్క యోగ్యత నాకు లేనప్పటికీ కూడా దేవుని కృప ద్వారా ఇక్కడ నిలబడినాను కనుక మీరందరూ కూడా నోరు తెరిచి దేవుని నామాన్ని గణపరచాలి అనే మాటను బట్టి మాత్రమే మిమ్మల్ని అందరూ కూడా పదే 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 అడుగుతూ ఉన్నది. దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం? హల్లెలూయా. దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి మనం అందరం కూడా వచ్చాం. అదే రీతిగా కీర్తనకారుడైన దావీదు గారు కూడా చిరకాలము, ఒక దినము కాదు కానీ తను బ్రతికే దినములన్నీ కూడా చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేయాలని ఎందుకు అనుకుంటున్నాడంటే, దేవుడు తన ఎడల జరిగించిన మేళ్లను బట్టి, దేవుడు గతంలో దావీదు గారి ఎడల చేసిన ఉపకారములను బట్టి కృతజ్ఞత పూర్వకముగా దేవుని మందిరంలో నిలవాలని దావీదు గారు అనుకుంటున్నాడు. ఆ యొక్క మాటను మీ అందరికీ కూడా 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యము. మందిరంలో నిలిచిన మనము ఏ రీతిగా దేవుని స్తుతించాలి? దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిన కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? చాలను. 18వ వచనంలో మనం గమనించినట్లయితే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? హల్లెలూయా. కీర్తనకారుడైన దావీదు గారు ఆ యొక్క కీర్తన భాగంలో చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేయాలనే ఆశ కలిగి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అదే ఏ రీతిగా స్తుతిస్తూ ఉన్నాడంటే, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాడు. అంతే కదా. తాను అక్కడ నిలబడుటకు యోగ్యుడు కానప్పటికీ గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు గొప్ప రాజుగా నియమించి తాను చేసే పని అంతటిని కూడా దేవుడు విజయం కలిగించి తాను ఒక గొప్పగా దేవుడు చేసిన స్థితిని మనందరికీ కూడా తెలుస్తూ, దానిని బట్టి కీర్తనకారుడైన దావీదు గారు చిరకాలం నేను దేవుని మందిరంలో నివాసం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే దేవుని మందిరంలో నిలిచిన నేను మొదటగా దేవునికి కృతజ్ఞత చెల్లించేవాడిగా ఉండాలని కీర్తనకారుడైన దావీదు గారు ఒక తీర్మానం అనేది తీసుకున్నాడు. అందును బట్టి 18వ మాటలు అంటున్నాడు, నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? ఒకసారి మన యొక్క పూర్వము లేదంటే మన యొక్క గతము మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మందిరంలో నిలిచిన మనము, ఇంతటి స్థితిలో ఉన్న మనము పోయిన స్థితిలో అంటే మునుపటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు మనలను ఇంతగా హెచ్చించుటకు మనం ఏ పాటి వారము? హల్లెలూయా. మనం ఎంతటి వారము? దేవుడు మనల్ని హెచ్చించినాడు కాబట్టి, దేవుడు మనల్ని గణపరిచినాడు కాబట్టి, దేవుడు మనల్ని ఒక గొప్పగా చేసినాడు కాబట్టి, దేవుని మందిరంలో నిలిచిన మనము మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్లను ఎప్పటికీ కూడా మరవకుండా, ఏ రీతిగా అయితే కీర్తనకారుడైన దావీదు
దేవుని మందిరంలో నిలిచి నీవు నన్ను హెచ్చించుటకు తగిన వాడను కానప్పటికీ నీవు నన్ను హెచ్చించుటకు నేను ఇంతటి వాడను కానప్పటికీ కూడా మీరు నన్ను హెచ్చించారు కాబట్టి మీరు నన్ను హెచ్చించిన విధానాన్ని బట్టి మొదట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని కీర్తనాకారుడైన దావీదు గారు యొక్క కీర్తనలో రాసి ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మందిరానికి వస్తున్న మనమందరం కూడా ఏదో రావాలని కాదు, కానీ ఒక ఆచరణ మాదిరి మందిరానికి రావడం కాదు, కానీ మందిరంలో నిలిచిన మనందరూ కూడా ఒక ఆశ అనేది ఉంది. చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేయాలనే ఆశ మంచిదే, కానీ మొదట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనందరం కూడా ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే మనము మన యొక్క స్థితిని మరిచిపోతామో, లేదంటే దేవుడు మన ఎడల చేసిన ఉపకారంలో మనం మరిచిపోతామో, అప్పుడు మనల్ని దేవుడు కూడా జ్ఞాపకంలోనికి తెచ్చుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు చేసిన మేలను మనము జ్ఞాపకం ఉంచుకొని మొదట దేవుని మందిరంలో నిలిచిన మనం ఎప్పుడైతే తాను చేసిన మేలన్నిటికీ తగినట్లుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, అప్పుడు మాత్రమే దేవుడు కూడా మనం చేసే ప్రార్థనలకు జవాబు ఇచ్చుటకు సమర్థుడై ఉంటున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా ఎవరు దేవుణ్ణి స్తుతించే వారిగా ఉంటున్నారని మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19-20 వచనాలు మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము. కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములో తంతి వాయిద్యములు వాయింతుము. హల్లెలూయా. ఎవరంట దేవుని స్తుతించేది? యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. మనమందరం కూడా ఈ దినమున సజీవుడిగా నిలిచి ఉన్నాం కాబట్టి అందును బట్టే దేవుని మనం స్తుతించాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఎంతోమంది బయటికి వెళ్ళిన వారు ఇంటి నుంచి తిరిగి వస్తారో లేదో అనే ఈ యొక్క కాలంలో మనము బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు తన కృప ద్వారా, దేవుడు తన దూతల ద్వారా మనకు తోడయిండి మనల్ని కాపాడి నడిపించినాడు కాబట్టి మనము దేవుని నామాన్ని గణపరచాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. సజీవులుగా ఉన్న మనము సజీవుడైన దేవాతి దేవుణ్ణి స్తుతించాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఎప్పుడైతే మనము స్తుతి చెల్లించుట మానుకుంటామో అప్పుడు మనం ఏమైపోతాం? మృతులమైపోతాం. అంతే కదా. సజీవులుగా ఉన్న మనము దేవుని నామాన్ని స్తుతించవలసిన మనము, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన మనము, ఒకవేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోయినా సజీవులుగా ఉన్న మనము, దేవుడు సజీవుడై ఉన్నాడు కనుక మనము కూడా ఆయన నామాన్ని స్తుతించలేకపోయినా మనం ఏమైపోతాం? మృతులమైపోతాం. మనం బ్రతికినా చచ్చిన వారమై ఉంటాం. అంతే కదా. కాబట్టి కూడి ఉన్న మనమందరం కూడా సజీవులుగా మనం నిలిచి ఉన్నాం కాబట్టి సజీవుడైన దేవాతి దేవుని మనం స్తుతించే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని మందిరంలో నిలిచిన మనము ఏం చేయాలి? మొదట దేవుని మందిరంలో నిలిచిన మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలని కీర్తనకారుడైన దావీదు గారు మనందరికీ కూడా సెలవిచ్చాడు. అదే రీతిగా మనము ఈ యొక్క మందిరంలో నిలిచిన మనం రెండవదిగా ఏం చేయాలని మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీవు ఓ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడనే యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. దేవుని మందిరంలో నిలిచిన మనము రెండవదిగా ఏం చేయాలని దేవుని వాక్యం సెలవుస్తుంది అంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, ఊరికే వినడం కాదంట, శ్రద్ధగా విని
ఇక్కడ ఎవరైతే నిలిచి వాక్యాన్ని చెప్తున్నారో, లేదంటే ఎవరి ద్వారా అయితే దేవుడు మాట్లాడుతున్నాడో వారి యొక్క మాటలు కాదు, కానీ దేవుని యొక్క మాటలుగా తీసుకొని ఎప్పుడైతే మనము మామూలుగా వినడం కాదు కానీ శ్రద్ధగా వింటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మనం వింటామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తామో, ఎప్పుడైతే దేవుడు చెప్పే మాటను మనం ఆచరిస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనందరినీ కూడా దేవుడు హెచ్చిస్తాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. మందిరానికి వచ్చిన మనము మొదట కృతజ్ఞతాస్తులు చెల్లించాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. అదే రీతిగా మందిరంలో నిల్చున్న మనము రెండవదిగా దేవుని మాటలను శ్రద్ధగా వినాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. మన యొక్క అదేంటారు, మన యొక్క వ్యాపకాల్లో మనం ఉండకుండా, లేదంటే మన యొక్క తలంపుల్లో మనం ఉండకుండా, మన యొక్క ఆలోచనలో మనం ఉండకుండా దేవుని మందిరంలోనికి ఎప్పుడైతే నువ్వు అడుగు పెడతావో, దేవుని మందిరంలో ఎప్పుడైతే నీవు నిలుస్తావో అప్పుడు దేవుని యందు భయము భక్తి కలిగి దేవుడు ఏదైతే మాట్లాడతాడో అనే ఒక శ్రద్ధ కలిగి, ఒక భయం కలిగి ఎప్పుడైతే నీవు నిలిచి ఉంటావో ఖచ్చితంగా దేవుడు ఆయన మాటలను విన్నవారిని గొప్పగా హెచ్చిస్తాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. దేవుని మాటలను విన్నవారు విడిచిపెట్టరు, అంతే కదా. ఎవరైతే దేవుని మాటలను శ్రద్ధగా వింటారో అవి వారికి గుర్తు ఉంటాయి. ఏదో వినాలని వింటారు కదా, వారికి దేవుని మాటలు ఏ రీతిగా గుర్తు ఉండవు. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ యొక్క వ్యక్తి చెప్పే మాట ఎదుటి వ్యక్తి శ్రద్ధగా వింటే అప్పుడు ఎదుటి వ్యక్తి చెప్పే మాటలు కూడా యువతల మంచి శ్రద్ధగా వింటాడు. అదే నేను చెప్పే మాటలు ఆ వ్యక్తి వినకుండా ఉన్నాడు అనుకో, ఆయన చెప్పే మాటలు కూడా నాకేం అవసరం, నేను చెప్పేటప్పుడు వినలే కదా అనే ఆలోచన కలిగి ఉంటారు, అంతే కదా. కాబట్టి అట్టి రీతిలో మనం ఉండకుండా ఎప్పుడైతే దేవుని మాటలు దేవుని సన్నిధానంలో నిలిచి ఉన్న మనమందరూ కూడా శ్రద్ధగా వింటామో, దేవుని మాటలు ఎప్పుడైతే మన యొక్క జీవితాలు ఆచరిస్తామో ఖచ్చితంగా దేవుడు మనలందరూ కూడా హెచ్చించేవాడిగా దేవుడు ఉంటాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. అంతే మాత్రం కాదు కానీ, హెచ్చించడం మాత్రమే కాదు కానీ రెండవ మాటలో మనం గమనించినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలంలో దీవింపబడుదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువు మందులు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెలు, నీ మేక మందులు దీవింపబడును. ఈ రీతిగా ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు. ఎప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలు మనందరికీ కూడా వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, దేవుని మందిరంలో నిలిచిన మనం ఎప్పుడైతే దేవుని మాటలను శ్రద్ధగా వింటామో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఆశీర్వాదములన్నీ కూడా మనము పొందుకొనుటకు అర్హులముగా మార్చబడతాం. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దేవుడు ఇచ్చే ఆశీర్వాదములన్నీ కూడా మనందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలను విని పొందుకోవాలని యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మూడవదిగా దేవుని మందిరంలో నిలిచిన మనము మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని కీర్తనకారుడైన దావీదు గారు మనం తెలుసుకున్నాం. అదే రీతిగా రెండవదిగా దేవుని మాటలను శ్రద్ధగా వినాలని మనందరం కూడా తెలుసుకున్నాం. మూడవదిగా మనము దేవుని మందిరంలో నిలిచిన మనము ఏం చేయాలి అని మనము గమనించినట్లయితే, మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యము మనం గమనించినట్లయితే, మలాకీ 3వ అధ్యాయము 10వ వాక్యము, 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మూడవదిగా దేవుని మందిరంలో దేవుని సన్నిధానంలో నిలిచిన మనము ఏం చేయాలి అనే దేవుని వాక్యం సెలవిస్తుందంటే, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఊరిగా తీసుకొని రావడం మాత్రమే ఇక్కడ చెప్పడం లేదు, కానీ దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల 10వ భాగము మనం దేవుని మందిరంలో ఇస్తున్నాం, మంచిదే. అయితే అది మాత్రమే సరిపోదని దేవుని వాక్యం సెలవిస్తుంది. 10వ భాగం ఎప్పుడైతే నీవు దేవునికి ఇస్తావో
అది మాత్రమే కాకుండా ఎప్పుడైతే నువ్వు దాన్ని చేసి దేవుణ్ణి శోధించిన ఎడల అప్పుడు దేవుడు ఆకాశ వాక్యలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మందిరంలో నిలిచిన మనము 10వ వంతు చెల్లించడం అనేది ఒక ఖచ్చితంగా దేవాతి దేవుడు మనందరికీ ఆజ్ఞాపిస్తున్న ఒక ఆజ్ఞ. ఎప్పుడైతే మనము ఆ యొక్క ఆజ్ఞను పాటిస్తామో, ఎప్పుడైతే ఆ యొక్క 10వ వంతును మనము మందిరంలోనికి తీసుకొని వస్తామో, ఎప్పుడైతే శోధించడం అంటే ఏమిటండి? శోధించడం అంటే మాటి మాటికి ఇప్పుడు సాతాను నన్ను శోధించినాడు అని కొంతమంది చెప్తా ఉంటాడు. ఏ రీతిగా శోధిస్తాడు అంటే తాను చేసే పని తనకు ఇష్టం లేకపోయినా సాతాను శోధిస్తాడు. ఈ పని చేయి, దేవునికి దూరంగా ఉండు అని. అంటే మాటి మాటికి సాతాను మనల్ని శోధిస్తాడని చాలా వరకు చెప్పడం విన్నాం. అయితే మనము ఎప్పుడైతే ఆ యొక్క 10వ వంతు దేవుని నామానికి దేవుని మందిరంలో తీసుకొని వచ్చి ఎప్పుడైతే దేవుణ్ణి శోధిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తారని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. ఖచ్చితంగా దీవెనలు అనేటువంటిది ఎవరు కోరుకోకుండా ఉంటారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చే దీవెనలు కానీ దేవుడిచ్చే ఆశీర్వాదములు కానీ మనము యోగ్యులుగా అర్హులుగా ఉండాలనే చాలామంది ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటిది కేవలం ప్రార్థన వరకు ఆ యొక్క దీవెనలు ఉండకుండా ఎప్పుడైతే మనము క్రియారూపకంగా చేస్తామో, ఎప్పుడైతే క్రియారూపకంగా మనము దేవుని మందిరంలోనికి మన యొక్క ధననిధిని 10వ వంతుగా మనము చెల్లించడం మాత్రమే కాకుండా ఎప్పుడైతే దేవుణ్ణి మనం శోధించే వారిగా ఉంటామో ఖచ్చితంగా దేవుడు నీవు చేసిన పనిని మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాదని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో నిలిచిన ప్రతి ఒక్కరు కూడా మూడవదిగా మన యొక్క 10వ భాగము దేవుని మందిరంలోనికి తీసుకొని మాత్రమే రావడం మాత్రం కాదు కానీ దేవుణ్ణి తీసుకొచ్చిన మనమందరూ కూడా శోధించే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు దేవుని సన్నిధానంలో నిలిచిన మనము 3 పనులు చేయాలని ఇంతవరకు కూడా కీర్తన భాగం ద్వారా మనందరూ కూడా విన్నాం. మొదటిగా దేవుని సన్నిధానంలో నిలిచిన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మందిరంలో నిలిచిన నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అప్పుడు మాత్రమే దేవుని సన్నిధానికి వచ్చిన మనకు ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. అంతే కదా. రెండవదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాటలను ఎప్పుడైతే మనం శ్రద్ధగా వింటామో ఖచ్చితంగా దేవుడు ఏదైతే ఆశీర్వాదంలో ఆ యొక్క 2వ వాక్యం నుంచి ఆ యొక్క చివరి అధ్యాయం వరకు ఉన్నాయో ఆ యొక్క ఆశీర్వాదములు అన్నిటి కూడా మనము అర్హులుగా మార్చబడతాం. మూడవదిగా ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో నిలిచిన నేను మన యొక్క 10వ వంతు దేవుని మందిరంలో నీకు తీసుకొని వచ్చి ఎప్పుడైతే మనం దేవుని శోధిస్తామో ఖచ్చితంగా దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలతో మనందరినీ కూడా దేవుని నింపుతాడని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనమందరూ కూడా ఈ దినం నుండి ఈ యొక్క 3 మాటలను మనం జ్ఞాపకం చేసుకుని నిలిచిన మనము ఖచ్చితంగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా దేవుని మాటలను శ్రద్ధగా వినడం కాదు కానీ శ్రద్ధగా వినేవారిగా, మూడోదిగా దేవుని సన్నిధానంలోకి మన యొక్క ధనినిధి తెచ్చేవారంగా దేవుడు ఈ యొక్క మాటలన్నిటిని బట్టి దేవుడు ఇటు కార్యములు క్రియారూపకంగా మనం చేసేవారుగా మనందరినీ కూడా దేవుడు మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. విత్తబడిన వాక్యం మనందరి జీవితాల్లో ఫలభరితంగా మార్చబడునుగాక. ఆమేన్. మరొకసారి అవకాశం ఇచ్చిన అయ్యగారికి సంఘస్థులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా.